హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై తమ్మి మీకు ఛానల్ అండ్ డివోషనల్ వ్లాగ్స్. మీకు హాట్గా ఇంట్లోనే అరటికాయ చిప్స్ ఎలా రెడీ చేసుకోవాలో ఈజీగా ప్రాసెస్ చెప్తాను, చూసేయండి. ముందే ఒక 3 అరటికాయలను తీసుకొని మనం ఆలుగడ్డ పొట్టు ఎలా తీస్తామో పీలర్తో అలా తీసుకోవచ్చు, నైఫ్తో కూడా ఇలా చేసుకోవచ్చండి. తర్వాత మనం చిప్స్ లాగా సన్నగా కట్ చేసుకోవాలి, లేదంటే స్లైసర్తోనైనా మనం చేసుకోవచ్చు. చాలా సన్నగా ఉండాలండి, క్రిస్పీగా రావాలి అంటే. సో నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇవి వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఆయిల్ బాగా పట్టేసుకుంటుంది చిప్స్కి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కర్రకర్రలాడే చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. సో రెడీ అయిపోయాయి. పిల్లలు చాలా ఇష్టపడతారు కదా ఇలాంటి చిప్స్ అన్నా స్నాక్స్ అన్నా. ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇవి రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఫైనల్గా ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని చిప్స్ పైన 1 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని, మీకు కావాలనుకుంటే చాట్ మసాలా కానీ, గరం మసాలా కానీ, పెప్పర్ మసాలా కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే నార్మల్గా సాల్ట్ అండ్ కారం పొడి వేసేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. సో పైన వేసిన వాటికే పట్టుకుంటుంది కదా, ఇలా మనము గిన్నెని ఇలా కదుపుకుంటే అన్నిటికీ మంచిగా కారం పొడి పట్టుకుంటుందని. మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా బాగున్నాయి, మాకైతే బాగా నచ్చేసాయి, క్రిస్పీగా ఉన్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.